ఎస్ఓటి టీం తీసుకపోతే ఆ విషయాలను బయటపెట్టడానికి ఉన్నటువంటి అభ్యంతరాలేమి, లేదా ప్రైవేట్ వ్యక్తులు తీసుకపోతే మంత్రి శ్రీనివాస్ గౌడ్కి దాంతో సంబంధం ఏమైనా ఉన్నదా లేదంటే విషయాన్ని మంత్రి గారు వెల్లడి చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఒక మహబూబ్ నగర్ జిల్లా, ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్ అయినటువంటి మహబూబ్ నగర్లో గత 4 రోజులుగా పెద్ద ఎత్తున వాళ్ళ కుటుంబ సభ్యులు ఆందోళన చేస్తూ పోలీస్ స్టేషన్లకు వెళ్తే కూడా ఇప్పటిదాకా పోలీసుల నుంచి సరైన సమాధానం లేదు. విశ్వనాథ్ గారి భార్య నాకు స్వయంగా ఫోన్ చేసి నా భర్తను ఎవరో తీసుకుపోయినరు, మాకు చాలా ఆందోళనగా ఉన్నది, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇస్తాడు, వాడు కంప్లైంట్ తీసుకోవడం లేదు, నా భర్త ఎక్కడ పోయినా తెలియదు, నేను చిన్న పిల్లలు పెట్టి దూరంలో ఉంటున్న బతుకుతున్నానమే బోర్డులో ఏడుస్తూ ఆమె నాకు ఫోన్ చేసి మాట్లాడింది. ఇంతకీ మహబూబ్ నగర్ హెడ్ క్వార్టర్లో జరుగుతున్నటువంటి తతంగం ఏదో కనీసం పోలీసులు ఆ విషయాన్ని బయటపెట్టాల్సినటువంటి అవసరం ఉంది. దేనికోసం వాళ్ళు ఎత్తుకెళ్ళిండ్రు, వారు ఏమైనా నేరం చేసినా తప్పు చేసినా విషయాన్ని బయటపెట్టాల్సిన బాధ్యత తీసుకెళ్ళినటువంటి టాస్క్ ఫోర్స్ అధికారులు వాళ్ళు పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది. లేదా ప్రైవేటు వ్యక్తులు తీసుకెళ్తే ఎవరు తీసుకెళ్ళిండ్రు, ఎందుకోసం తీసుకెళ్ళిండ్రు, దానితో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఏమైనా సంబంధం ఉన్నదా లేదా అనే వాస్తవాన్ని కూడా మంత్రి గారు బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. అనేక అనుమానాలకు తావిస్తున్నటువంటి నేపథ్యంలో, అనేక చర్చలకు మహబూబ్నగర్ టౌన్లో తెరలేస్తున్నటువంటి తరుణంలో వాస్తవాలన్నీ కూడా ప్రజలకు చెప్పాల్సినటువంటి బాధ్యత కూడా మరి అక్కడ ఉన్నటువంటి మంత్రి గారికి ఉన్నదని చెప్పి నేను భావిస్తా ఉన్నా. ఆ కుటుంబ సభ్యులు తీవ్రమైనటువంటి ఆందోళనలో ఉన్నారు. ఎలక్షన్ పిటిషన్ రఘు అనేటటువంటి వ్యక్తి శ్రీనివాస్ గౌడ్ గారి మీద ఎలక్షన్ పిటిషన్ వేశారని, ఆ ఎలక్షన్ పిటిషన్ ఇప్పుడు రేపో మాపో తొందర లోపలే నిర్ణయం కాబోతుంది కాబట్టి ఆ ఎలక్షన్ పిటిషన్ ని రద్దు చేసుకోమని ఒత్తిడి తెస్తుందనేటటువంటిది వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్తా ఉన్నారు. ఇంతకీ వాస్తవాలు ఏంటి? దీంతో నిజంగా మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఎలక్షన్ పిటిషన్ విషయమైన కేసులో దీంట్లో ఏమైనా సంబంధం ఉన్నదా? దీనికి సంబంధం లేకపోతే దీనికి సంబంధం లేకపోతే టాస్క్ ఫోర్స్ అధికారులు ఎస్ఓటి టీం వాళ్ళనే కనుక నిజంగానే తీసుకుపోయి ఉంటే మరి ఎవరెవరిని తీసుకుపోయిండ్రు, ఎందుకోసం తీసుకుపోయిండ్రు అనే విషయాన్ని కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మాకు చెప్తున్నటువంటి సమాచారం ఏంటంటే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారు ఎలక్షన్ అఫిడవిట్ ని 2 సార్లు ఆన్లైన్లో అప్లోడ్ చేశారు. అది ఎలక్షన్ విధులకు అది విరుద్ధం కాబట్టి ఆ విషయంలో మరి రఘు అనేట ఆయన కేసు వేసినాడు కాబట్టి ఆ విషయం ఇప్పుడేదో ఎలక్షన్ కమిషన్లో నడుస్తున్నది కాబట్టి ఆ విషయంలో అది నిజమే కనుక రుజువైతే మంత్రి శ్రీనివాస్ గౌడ్ గారికి ఇబ్బంది కలుగుతున్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ కిడ్నాప్లు జరుగుతూ ఉన్నటువంటిది ఒక చర్చ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఎక్కడైతే ఈ యొక్క ఎలక్షన్ అఫిడవిట్ తప్పు వేస్తారని పిటిషన్ వేశారో ఆ పిటిషన్ లో ఎవరెవరి పేర్లు ఉన్నాయో వాళ్ళందరినీ కూడా ఈరోజు లిఫ్ట్ చేసినట్టుగా వాళ్ళ ఇళ్లలో లేనట్టుగా వారందరూ కూడా కిడ్నాప్ కు గురైనట్టుగా, కిడ్నాపా మరి పోలీసుల టీం తీసుకుపోయిందా, మరి ఏ విధంగా తీసుకుపోయిను, ఎవరు తీసుకుపోయేటటువంటి విషయాలు కూడా బయటకు రావాల్సినటువంటి అవసరం ఉంది. నిజంగా ఈ యొక్క ఇష్యూకి శ్రీనివాస్ గౌడ్ గారికి సంబంధం లేకపోయినా ఆ విషయాన్ని స్పష్టంగా శ్రీనివాస్ గౌడ్ గారు అక్కడ మంత్రిగా బాధ్యత తీసుకొని ఆ కుటుంబ సభ్యులకు భరోసా కల్పించి వారిని ఎవరు తీసుకుపోయిను, ఎక్కడ తీసుకుపోయిను, నిజంగా ఏమైనా కిడ్నాప్ గురైందా, లేకుంటే వాళ్ళ మీద ఇంకా వేరే రకమైనటువంటి ఆరోపణలు ఏమైనా ఉన్నాయా, ఎందుకు పోలీసులు తీసుకుపోయేటటువంటి విషయాన్ని బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఒకవేళ నిజంగానే ఇది ఎలక్షన్ పిటిషన్ కి సంబంధించి వ్యక్తిగతంగా శ్రీనివాస్ గౌడ్ గారు ఏమైనా వీళ్ళని బెదిరించడానికి తీసుకెళ్లాలనేటటువంటి చర్చ మహబూబ్నగర్లో పెద్దగా జరుగుతున్నటువంటి నేపథ్యంలో వెంటనే బాధ్యత మంత్రి గారు స్పందించాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం
వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.